ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న కొద్దీ నిర్మాతలకు వాళ్ళ సినిమాల విషయంలో పైసలు అనేది ఏం మాత్రం లెక్క చేయకుండా ఎంతైతే అంతది అనేది ఆడంబరంగా పైసలు పెట్టుబడులు పెడుతున్నారు. ఇక దానికి తోడు విదేశాల మంచిగా పాటలు చిత్రీకరించాలి అని చెప్పి ఆ స్థలాల కోసం వెంబర్లాడుతున్నారు. ఇక భారీ భారీ సెట్లేసి మంచిగా విదేశీ డాన్సర్లతోని పాటలు చిత్రీకరిస్తున్నారు. ఇక శంకర్ దర్శకత్వంలో ఇప్పటికే గేమ్ చేంజరు ఇందులో 3 పాటలకు కేవలము 70 కోట్ల వరకు దిల్ రాజు పైసలు ఖర్చు చేసిండని టాకిన పడుతున్నది. అయితే ఇప్పుడు ఒక చిన్న సినిమాకు పెట్టే పెట్టుబడి కేవలం 3 పాటలకే 70 కోట్లు పెట్టిండంటే ఇక అది మామూలు విషయమా ఏంది? ఇప్పుడు హిందీలో గిట్లా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సికిందర్ సినిమాకు ఆ దర్శకుడు మురుగదాస్ కి గిట్లా పైసల విషయంలో కొంచెము అసంతృప్తిగా ఉన్నారు అని బడ్జెట్ ఏదైతే అనుకున్నదో దానికి అదుపు తప్పిందని కొన్ని షరతులు పెట్టిర్రు అని టాక్లు అయితే వినబడుతున్నది. ఇక దీనివల్ల ఏదైతే లండన్లో చేయాల్సిన పాటలు కానీ చిత్రీకరణ షూటింగ్ కానీ దుబాయ్లో కానీ చేస్తున్నాడంట మురుగదాసు. ఇక దీని గురించి బడ్జెట్ ఏదైతే పైసలు అనుకున్నారో దానికంటే ఎక్కువ అయ్యేసరికి సల్మాన్ ఖాన్ వాళ్ళ జట్టంతా కొన్ని పరిమితులు పెట్టినట్లుగా వినబడుతున్నది. ఇక ప్రస్తుతం అన్నిటికీ రాజీ వచ్చి ఆయన పని ఆయన చేసుకోబోతున్నాడంట. కానీ యాడనో ఆయన చూపించాలనుకున్నది 100% చూపించలేకపోతున్నదనే అసంతృప్తి ఆయనలో ఉన్నదని గుసగుసలు వినబడుతున్నది. ఇక ప్రస్తుతం చూసుకుంటే ఈ సినిమాకి ఇట్లా చాలా రకాలుగా చేస్తున్నారంట. మళ్ళీ ఈ సినిమాకి మనకు చూసుకుంటే 400 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారని తెలుస్తున్నది. మళ్ళీ గేమ్ చేంజర్ గిట్లా తక్కువ పెట్టి రాయింది 450 కోట్ల వరకు ఖర్చు అయిందని వినబడుతున్నది. అయితే భారతదేశంలో శంకర్ తర్వాత తమిళ దర్శకులలో అత్యంత ప్రముఖ పేరు మన మురుగదాసు. అయితే ఇస్వంటోడికి పైసలు ఖర్చు విషయంలో స్వేచ్ఛ లేకపోవడం నిరుత్సాహపరిచేటట్టుగా ఉన్నది అని గుసగుసలైతే వినబడుతున్నది. మొత్తానికి ఏదేమైనా కానీ ఈ సినిమా కొరకు ఏవైతే షూటింగ్ చేస్తున్నారో ఫైట్లు పాటలు ఆడంబరంగా షూటింగ్ చేయాల్సి ఉన్నదంట. ఇక ఈ పైసలు ఏవైతే ఇక పరిమితి పెట్టేసరికి ఆయన ఇట్లా సర్దుకబోతా చిత్రీకరణ అయితే చేస్తున్నాడంట. మళ్ళీ ఈ సినిమా 2025 ఈద్ కానుక లెక్క ప్రేక్షకుల ముందుకు రాబోతున్నదంట. మళ్ళీ ఇప్పటికే ఈ సినిమాల హీరోయిన్ల రష్మిక మందన నటిస్తున్నది. మళ్ళీ ఈ సినిమా ఖర్చు విషయంలో రాజీకి వస్తున్నారు అని అంటే సినిమా షూటింగ్ ప్రభావం మీద చూపించే అవకాశం సినిమా ఫలితం మీద అవకాశం చూపించే ఎంతవరకు ఉన్నదంటారు? కామెంట్లల్లో కామెంట్ పెట్టురి. అట్లనే 1 గంట ఉంటుంది, అది కూడా నొక్కురి. మళ్ళొస్తా.